ఈరోజు తెలంగాణ డీజీపీ ఎదుట 42 మంది మావోయిస్టులు కూడా లొంగిపోవడం జరిగింది. దానిపై మాట్లాడడానికి మనతో డీజీపీ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు తెలంగాణను మొత్తానికి మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా కూడా ప్రకటిస్తున్నారా? అవును, చెప్పినాం కదా, ఆల్రెడీ ప్రకటించిన మావోయిస్ట్ రహిత రాష్ట్రం అని చెప్పి. అవును, అంటే ఇప్పుడు గణపతి లొంగిపోయే విషయంలో కూడా చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. మీరు ఏమైనా చర్చలు జరుపుతున్నారా? ఎప్పటిలోగా లొంగిపోయే అవకాశం ఉంది? అట్లాంటి దానికి ఏమి టైం లైన్ లేదు. లొంగి ఏమి చర్చలు ఏమి చేస్తలేము. ఆయన ఎక్కడున్నా మాకు తెలిస్తే చర్చలు పెట్టడానికి అవకాశం ఉంటుంది, బయటకు రమ్మని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ మనకి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు ఆయన ఎక్కడ ఉన్నట్టు. అంటే మన దేశంలోనే లేడు, రాష్ట్రంలో లేడు, నేపాల్కు వేరే దేశాలు కూడా వెళ్ళినట్టుగా సమాచారం వస్తుంది. ఇక చెప్పలేమండి, అది మా దగ్గర అయితే అట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్పేసి కూడా కోట్ల రూపాయలు ఉంది, డంపింగ్ ఉంది అని కూడా చెప్తున్నారు. అట్లాంటి వాటిపైన మీరు ఏమైనా దృష్టి పెడుతున్నారు? పెడతాం. ఇప్పటికైతే వచ్చింది, మాకు దొరికినే తీసుకొచ్చి పెడుతున్నాం. మేము బయటకు తీస్తున్నాం. మేము అటు బంగారం కానీ, కొంత క్యాష్ కానీ, అంతకుముందు కొంత క్యాష్ అటువంటివి. అంతేగాని ఇంకా మనకు పూర్తిగా పెద్ద ఎత్తున డంపులు అనేది బేసికల్గా ఛత్తీస్గఢ్లో ఉండొచ్చు. ఆల్రెడీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం వాళ్ళు డంప్స్ తీసిండ్రు, మహారాష్ట్ర వాళ్ళు తీసిండ్రు, ఒరిస్సా వాళ్ళు కూడా తీసిండ్రు. కాబట్టి మన దగ్గర ఉన్నట్టయితే సమాచారం లేదు మాకు. అంటే ఇప్పుడు 3 రాష్ట్రాల పోలీసులు కూడా ఆధిపత్యం కోసం మావోయిస్టులను మా దగ్గర లొంగిపోండి అని చెప్తున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అట్లేం లేదు, ఆధిపత్యం ఏం లేదండి. వాళ్ళ టోటల్గా వాళ్ళ డిసిషన్, ఎక్కడ వచ్చి లొంగిపోవాలి, ఎక్కడ ఏ పోలీసుల ముందుకు రావాలన్నది టోటల్గా వాళ్ళ డిసిషన్, మా డిసిషన్ ఏం లేదు. మీరు మొన్న కరగుట్టలు కూడా వెళ్ళారు. అక్కడ ఉన్న ప్రజలు మీకు ఏం సమస్యలు చెప్పారు, వాళ్ళు తీర్చడానికి కూడా మీరు ప్రభుత్వం నుంచి ఏ విధంగా అప్లికేషన్లో ఏమన్నా అంటే వాళ్ళ రిక్వెస్ట్ చేయబోతున్నారు? ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత కనిపించింది ఏంటంటే చాలా బేసిక్ ఫెసిలిటీస్ లేవు. ఇప్పటికి కూడా పవర్ లేదు, వాళ్ళకు నీటి సమస్య ఉన్నది. తర్వాత వాళ్ళంతా పోడు వ్యవసాయము, వర్షం పడితే వ్యవసాయము, లేకపోతే లేదు. తర్వాత వాళ్ళు కోరింది ఏంటంటే స్కూల్స్ కావాలి మాకు అని చెప్పి. మా పిల్లలు ఉన్నారు, పిల్లలు చిన్న గుడాలే అవి, మన 10 మంది 20 మంది 20 గుడిసెలు 10 ఇండ్లు ఉండేటువంటి చిన్న గుడాలే. కానీ మాకు బేసిక్గా ఒక స్కూల్ ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది. స్కూల్ అంటే పెద్ద అక్కర్లేదు, ఒక చిన్న ప్రైమరీ స్కూల్ లాంటిది ఉంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ రిక్వెస్ట్ ఒకటి ఉన్నది. తర్వాత అట్లనే రోడ్ నెట్వర్క్ డెవలప్ అయింది కాబట్టి ఇక్కడ ఛత్తీస్గఢ్ను కనెక్ట్ చేసుకుంటూ, ఛత్తీస్గఢ్ కనెక్ట్ చేసుకుంటూ గుట్టల మీద నుంచి రోడ్ తయారైంది కాబట్టి దానికి కొంచెం ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది. ఇట్లాంటివి కొన్ని చిన్న కోరికలు. అంటే వీళ్ళ పునరావాసంలో భాగంగా వీళ్ళు బిజినెస్ కానీ ఇంకేదన్నా పనులు చేసుకోవాలంటే మీ నుంచి కూడా ఫ్యూచర్లో కూడా సహకారం ఉంటుందా? ఉంటుంది. అంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చినాం, మేము రివార్డ్ ఇచ్చినాం. ఆ రివార్డ్తో వాళ్ళు ఏమైనా చేయదలుచుకుంటే వాళ్ళకి డెఫినెట్లీ ప్రొఫెషనల్ గైడెన్స్ ఇస్తాం. ఇప్పుడు కొందరు సానుభూతి పరులు కూడా ఉన్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్పవచ్చు? సానుభూతి పరులు ఏముంది, ఇప్పుడు యూజీ ఉన్న వాళ్ళు లొంగిపోయిన తర్వాత సానుభూతి పరులు ఏముందండి. వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళ దారి మీ దారి. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఇంకా ఎవరైతే లొంగిపోవాల్సిన ఉన్నారో గణపతి లాంటి టాప్ క్యాడర్ వాళ్ళందరూ కూడా జనజీవుల స్రవంతిలో కలవాలని చెప్తున్నారు. మాతోటి అంటే ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహకారాలు అందిస్తామని చెప్తున్నారు. అట్లాగే ఈ రోజుతో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా పూర్తిగా మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా కూడా మేము ప్రకటిస్తామని చెప్పేసి డీజీపీ శ్రీధర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, డీజీపీ ఆఫీస్, హైదరాబాద్.